పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన నూతన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. నేను చదువుతున్నాను, మీరు కూడా ఈ వాక్యాన్ని చదవాలని ఆశిస్తూ ఉన్నాను. చూడండి, 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉండుదు అని యెహోవా ఈ దినమున ప్రకటించెను. మరలా చెప్పనా? డ్యూట్రానమీ చాప్టర్ 26 వర్స్ 19 చదువుతున్నాను. 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. 19th 19వ వచనంలో 2వ లైన్, నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించెదను. ఆమేన్. నా బ్రతుకులో ఎప్పుడు ఒక పేరు లేదు, ఒక ఘనత లేదు, ఒక ఖ్యాతి లేదు. నేను ఎంత సేవ చేస్తాను. చాలా సమయాల్లో ఇంట్లో ఇంత వెట్టి చాకిరీ చేస్తున్నా నా మీద ఉన్న మా అత్త కానీ, లేకపోతే మా మామ కానీ, నా భర్త కానీ, ఎవరికి కూడా నేనంటే అసలు లెక్కే లేదు. నేను ఎంత కష్టపడతానో అలా తీసి పాడేస్తారు అని ఏడ్చుతున్నా. లేదా ఇంత ఆఫీసులో ఇంత వర్క్ చేస్తున్నాను, ఇంత కష్టపడి చేస్తున్నా, ఒక మంచిగా నన్ను అప్రిషియేట్ చేయట్లేదు, ఇంకా నా మీద నిందలేస్తున్నారు, నన్ను కృంగదీస్తున్నారని ఆఫీస్ పరంగా నువ్వు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, ఏ పని చేస్తున్నా, నాకు పేరు లేదు, ఖ్యాతి లేదు, ఘనత లేదు, ఏది లేదు, అసలు నన్ను బ్రతకనివ్వట్లేదు అని ఏడుస్తున్నావు కదా. పరమందున్నవాడు ఒకడు చూశాడు నీ కష్టాన్ని. ఫ్యాకల్టీలో నాకు విలువ లేదు, కుటుంబం వాళ్ళ మధ్య విలువ లేదు, అన్నదమ్ముల మధ్య విలువ లేదు. నేను మా అన్నదమ్ములకి ఎంత చేశాను, నా అక్క చెల్లెలకి ఎన్ని చేశాను, వారెవ్వరూ నన్ను పట్టించుకోవటం లేదు. అసలు నా మాటకి విలువ లేకుండా పోయింది. నేనుంటే ఎంత, పోతే ఎంత, ఇలాంటి రకరకాల శ్రమలలో ఉన్న మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గొప్ప మాట ఏంటంటే, భయపడకు, నిన్ను ప్రతిష్ఠ చేశాను నేను. ఆమేన్. ఏంటి ప్రతిష్ఠ అంటే? నీకు కీర్తి. ఎస్, ఆమేన్ అని 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. నేను చెప్తున్నాడు, మీరు ఆమెన్ ఆమెన్ అనుకోండి. నీతోనే మాట్లాడింది దేవుడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నా బ్రతికిలాగా ఎందుకు అయిపోయింది, నా జీవితం చీకటి ఎందుకు అయిపోయింది, నేనేం పాపం చేశాను ఏడుస్తున్నావు కదా. ఒక పేరు లేదు, ఒక విలువ లేదు, ఇక్కడ అసలు బ్రతకకూడదు. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, ఈ టౌన్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, ఈ సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, లేకపోతే ఈ ఆఫీస్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నాకు వద్దంటే వద్దు ఈ జీవితం అని అనుకుంటున్నావు కదా. పరమందున్నవాడు నీ కష్టాన్ని చూచి ఈ ప్రార్థనా శక్తి ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యంగా వద్దు నీకు కీర్తి. ఎస్. 2వది ఘనత, పేరు కలుగునట్లు దేవుడు హెచ్చిస్తున్నాడు. ఆమెన్.
దేవుడు హెచ్చించినప్పుడు నీకు విరోధంగా మాట్లాడిన అందరూ తలలు పైకెత్తి నిన్ను ఆశ్చర్యంగా చూస్తారు. ఇదేంటి? ఎస్, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మనుషులు నిన్ను గుర్తించలేదని ఏడుస్తున్నావు, కానీ మనుషులు ఏ రకంగా కూడా నన్ను అసలు జ్ఞాపకం చేసుకోవట్లేదు. నా కష్టానికి విలువ లేదు, నా మంచితనానికి విలువ లేదు, నా మాటకి విలువ లేదు, ఎవరు విలువ ఇవ్వట్లేదు అనుకుంటున్నావు కదా. డబ్బులు లేవు కనుక నాకు ఎవరు విలువ ఇవ్వట్లేదు, నాకు ఇల్లు లేదు కనుక, నా వ్యాపారం లేదు కనుక, నేను అందంగా లేను కనుక, నేను ఇలా ఉన్నాను కనుక, అలా ఉన్నాను కనుక నాలో నేనే ఇలా కురుములు పోతున్నాను ఏడుస్తున్నాను కదా. దేవాతి దేవుడి దినాన్ని నీతో మాట్లాడినాడు. నీకు కీర్తి ఎలా వస్తుంది? ఫైనాన్షియల్గా ఫుల్ వెల్ సెటిల్ అయిపోతే కీర్తి వచ్చేస్తుంది. హెల్త్ పరంగా మంచి ఆరోగ్యం కలిగి ఉండి నువ్వు ఏది మాట్లాడితే అక్కడ ఘనత వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రత్యేకంగా నీతో ప్రభు మాట్లాడుతున్నారు. నీ కుటుంబంలో ఈ కార్యములు జరగబోతూ ఉన్నాయి. నీ ఇంటికి, నీ కుటుంబానికి కీర్తి, ఘనత, పేరు కలుగునట్లుగా నేను నిన్ను హెచ్చించేదనని యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎలా వస్తుంది పేరు? ఎలా వస్తుంది కీర్తి? ఎలా వస్తుంది ఘనత? అన్నీ ఈ లోకంలో ధనమును బట్టి, ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి ఇవన్నీ వస్తాయి. నీకు ఆస్తి ఇస్తానంటలేదు ఎప్పుడైనా, లేకపోతే నీకు ఐశ్వర్యం ఇస్తానంటలేదు. ఇవన్నిటిని బట్టి వచ్చే పేరు ప్రతిష్టలు ఇస్తా అంటాడు. అవి ఉన్నాయంటే ఇవన్నీ ఉంటాయి. దీనికి లింకులు ఉంటాయి. అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. బహు ఆశీర్వాదకరంగా ఉంటారనమాట. మీరు మీ ఫ్యామిలీతో దేవుడు మాట్లాడుతున్నాడు. వ్యక్తిగతంగా పర్సనల్ నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఆయన ఐశ్వర్యవంతులుగా చేయబోతున్నాడు. ఒక ఫైనాన్షియల్ డోర్ ఓపెన్ చేస్తున్నాడు అంతే. ఆయన నా పేద జీవితానికి దేవుడు ఇంత డోర్ ఓపెన్ చేస్తాడని అనుకుంటున్నాము. చేస్తున్నాడు. ఆశ్చర్యకరంగా నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు. ఆశ్చర్యకరంగా దీవెన వచ్చి ప్రాప్తిస్తుంది. నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. బలమైన కార్యములు దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. అందుకని ఈరోజు నీకు ఎవరికో కాదు, ఎస్పెషల్లీ నీకే కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించేదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత జన్మయుందు అని. నీవు చాలా అంటే ఆయన డెడికేట్ చేసేసాడు. నీవు ఆయన జనమని, ప్రతిష్ఠిత జనమని, నీ ఫ్యామిలీ, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన దీవెన కుమ్మరిస్తున్నాడు. భయపడకు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు పదే ఎన్నో వాగ్దానాలు విన్నాను, అయినా నా జీవితం ఇంకా ఏది జరగలేదని ఏడుస్తున్నావా? ఏడవకు. నీ కన్నీళ్ళని దేవుడు ముత్యాలుగా మారుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉన్నాడు ఆయన. అందుకనే మరొకసారి ఈ మాట నీకు అనుగ్రహిస్తున్నాను. నీకు కీర్తి, ఘనత, పేరు అన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆత్మ నీకు తోడుండును కాక. ఆమేన్. అందరికీ వందనాలు. నాకు దేవుడి గురించి చాలా తక్కువే తెలుసు. 1 సంవత్సరం నుంచే నేను దేవుడి గురించి తెలుసుకుంటున్నాను. ఆయన ప్రేమను చూశాను. ప్రతిరోజు ఇసాక్ గారు చెప్పే వాక్యం నుంచి ఏం నేర్చుకోవాలి నెక్స్ట్ వారం అది నేను ప్రాక్టీస్ చేస్తాను. అలాగే ముందుసారి క్రిస్మస్ ముందు బట్టలు కానీ బంగారం కానీ ఇవ్వండి అని ఇసాక్ గారు చెప్పారు. అప్పుడు నా దగ్గర ఇవ్వడానికి అంత స్తోమత లేదు అప్పుడు. కానీ నేను 1 గ్రామ్ అన్న ఇవ్వాలని చెప్పి గ్రామ్ బంగారం ఇచ్చాను. ఈ రోజుకి సంవత్సరం అంతట్లో నేను 70 గ్రాములు దగ్గర నేను దేవుడి వల్ల పొందుకున్నాను. నేను ఎలా కొనుక్కున్నానో ఏంటి కూడా నాకు ఏమీ తెలీదు, ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. కానీ దేవుడు ఈరోజు ఈ స్థితిలో పెట్టినందుకు దేవునికి వందనాలు. నిజంగా ఇది నేను ఇప్పటికీ నమ్మలేకపోతాను. ఇవన్నీ ఎలా జరిగాయో కూడా నాకు అసలు ఆ ఐడియా కూడా లేదు. అసలు దేవుని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్,
గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మేము ఐడియా బొల్లారంలో ఉంటూ ఉన్నాం. అక్కడ నుంచి ఇక్కడికి రావటం జరిగింది. మరి అయ్యగారి గురించి మాకు తెలియదు. ఒక ఆంటీ గారు టీవీలో మరి అయ్యగారు వాక్యం వస్తుందని ఆమె చూసి మాకు చెప్పటం జరిగింది. మాకు 24 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి. ఎన్నోసార్లు అబార్షన్ అయిపోవటం జరుగుతుంది. లెక్కలేని సార్లు మాకు అబార్షన్లు అయిపోయినాయి. ఇక మా జీవితంలో ఇక కలగరు ఆ నిరాశలు మేము 24 సంవత్సరాలు మరి ఇంతవరకు ఎదురు చూస్తూ వచ్చాం. మరి ఆంటీ గారు చెప్పినప్పుడు ఇక్కడ సికింద్రాబాద్లో జరుగుతుందన్నారు. మరి ఎక్కడో మాకు ఏరే తెలియదని మేము ఫోన్లో చూసి మరి గత సంవత్సరం రావటం జరిగింది. మరి 3 సార్లు వచ్చాం. అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని వచ్చాం. ప్రార్థన చేయించుకొని మా పరిస్థితి చెప్పాం. అయ్యగారు, అయ్యా మా పరిస్థితిలో ఉంది, ఎన్నోసార్లు అబార్షన్ అయిపోయిందని ఆమె ఎంతో దుఃఖంతో అయ్యగారికి చెప్పినప్పుడు అయ్యగారు అన్నారు, ఏం కాదమ్మా, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పారు. మేము 3 నెలలు వచ్చాము. నెలకు ఒకసారి రావటమే జరిగింది. 3 నెలలు వచ్చాం. 4వ నెలలో కన్సీవ్ అయింది. గతంలో మాకు ఒక భయం ఉండేది, అబార్షన్ అవుతాయేమోనో నా భయంతో ఉన్నప్పుడు అయ్యగారు చెప్పినటువంటి ఆ వాక్య ఏదైతే ఉందో మాకు ధైర్యం ఇచ్చింది. అయితే అంతకుముందు మేము చూపించినప్పుడు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఒకవేళ వచ్చిన ఈ స్టేజ్ని బట్టి షుగరు, బీపీ అవన్నీ నార్మల్ రావు, ఫైబ్రాయిడ్స్ కూడా ఉన్నాయి, మరి కలగపోవచ్చు అన్నారు. అయినా దేవుడు మాకు చేసినటువంటి వాగ్దానం, అయ్యగారు చెప్పినటువంటి మాటను మేము నమ్మాం. మరలా వచ్చి అయ్యగారి చేత మేము ప్రార్థన చేయించుకున్నాం. అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది అని అంటే, మీరు ధైర్యంగా ఉండండి, మీరు బిడ్డనెత్తుకొని వస్తారన్నారు. అదేవిధంగా దేవుడు ఈ సమయంలో ఆయన సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవునామన మీ అందరికీ వందనాలు. ఇసక్కయ్య గారికి వందనాలు. అయితే మాకు పెళ్ళై 5 సంవత్సరాలకు గర్భఫలం కన్సీవ్ అయింది. 2 ట్విన్స్ అని చెప్పారు. కానీ ఒక 5 నెలలకు ఒక్కరు చనిపోయారు, 7 నెలలకు ఒక్కరు చనిపోయారు. అయితే మాకు కాదని చెప్పేసారు. కానీ ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ తైలాభిషేకం ఆరాధన ద్వారా చాలామందికి గర్భఫలాలు కలుగుతున్నాయంటే మేము వచ్చినాం. ఒకటేసారి వచ్చినాం. అయ్యగారు అరటిపండు ఇచ్చిండు, ప్రార్థన చేసిర్రు. మాకు అదే నెల కన్సీవ్ అయింది. దేవుని నామానికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రైజ్ ద లార్డ్. నా పేరు సుమా. నేను CA ఫైనల్ అటెంప్ట్స్, నాకు మల్టిపుల్ అటెంప్ట్స్ పడ్డాయి. నేను ఇక్కడికి వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాక నువ్వు పాస్ అయిపోతావు అన్నారు. సో నా CA ఫైనల్ అటెంప్ట్ అయిపోయింది, నేను CA అయిపోయాను. అలానే ఇంకొక సాక్ష్యం ఏంటి అంటే, నా చెల్లికి నీట్ పీజీలో మంచి సీట్ రావాలని ప్రార్థన చేయించుకుంది. అయితే అంకురాలో పీడియాట్రిక్స్ డాక్టర్గా దేవుడు ఆశీర్వదించాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. తన పేరు నాగలక్ష్మి. గురుజాల నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. తనకి గతంలో గొంతు క్యాన్సర్ అయినప్పుడు దైవజనులు ప్రార్థన చేసినప్పుడు తన ట్రీట్మెంట్ తీసుకున్నారు. తగ్గింది, కానీ తర్వాత మళ్ళీ తింటుంటే అది నోట్లోకి వెళ్ళకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు వారు మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే వారు పైపు వేయాలి, లోపలికి వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేయవలసి వస్తుంది. ఒకవేళ ఉన్నట్లయితే తెలిస్తే మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవలసి వస్తుంది అని చెప్పి డాక్టర్స్ చెప్పినప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుని నోట్లో నూనె వేయించుకుని తను వెళ్ళి తర్వాత టెస్ట్ చేయించుకున్నప్పుడు లోపల ఎటువంటి సమస్య లేదు. కాకపోతే వారు ఆ ట్రీట్మెంట్ చేసినప్పుడు దానివల్ల కొంచెం వాపు రావడం వల్ల ఇబ్బంది అవుతుంది, కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, అంత నార్మల్గా ఉందని డాక్టర్స్ చెప్పారు. వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరు రాజేష్, అలేఖ్య ఒంగోలు నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారికి వివాహం జరిగి 6 సంవత్సరాలు అయింది. ఆయన తన గర్భసంచిలో నీటి బుడగలు ఉండడం వల్ల తన గర్భఫలం పొందుకోలేదు. తర్వాత వారు తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు నీకు వస్తుంది పో అని చెప్పిన ఆ నెలలోనే తను గర్భం ధరించడం జరిగింది. తర్వాత కుమారుడు పుడతాడని కూడా దైవజనులు వారికి చెప్పినప్పుడు వారు తను గర్భవతి అయిన తర్వాత ఎంతో విశ్వాసంగా వారి ఇంటి దగ్గర ఉన్న వారందరికీ కూడా మాకు కొడుకు పుడుతున్నాడని వారందరికీ చెప్పుకున్నారు. దేవుడు దైవజనుల ప్రార్థన అలానే వారి విశ్వాసాన్ని బట్టి వారికి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 6 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని, కుమారుని ఇచ్చారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం
స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.